హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లూమింగ్ విత్ బ్యూటీ. రీసెంట్గా నేను లెమన్ ఎల్లో కలర్ శారీ తీసుకున్నాను. దానికి కాంట్రాస్ట్గా ఈ బ్లౌజ్ వచ్చిందనమాట. అది వర్క్ శారీ, జార్జెట్ శారీకి వచ్చినటువంటి ఈ రా సిల్క్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. శారీ అంతా లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. సో నార్మల్ థ్రెడ్ లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి బ్లౌజ్ అంతా షైనీగా ఉంది కాబట్టి డల్ కలర్ని తీసుకోవడం బెటర్ అనిపించింది. సో నార్మల్ లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్తో కాంతా వర్క్ విత్ శారీలో వచ్చిన కలర్ బీడ్స్, గ్లాస్ బీడ్స్ యూస్ చేసి అక్కడక్కడ గ్యాప్తో బీడ్స్ని స్టిచ్ చేశాను. లైన్స్ అనమాట. ఇలా అయితేనే ఇది బాగుంటుంది అనిపించింది, డిఫరెంట్గా కొంచెం డిజైనర్ బ్లౌజ్లో అనిపిస్తుందని. బ్యాక్ ఏమో నేను పలక మేడ అంటారు కదా, స్క్వేర్ నెక్ పెట్టాను. ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే ఒక కాంతా వర్క్ విత్ బీడ్స్ చేశాను అనమాట. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నెక్ చుట్టూ అండ్ హ్యాండ్స్కి ఈ బీడ్స్ చాలా నెలల క్రితం ఇది బాగా హైలైట్ అయింది కదా, ఈ బీడ్స్ లేస్ వేసాను అనమాట. గోల్డ్ బీడ్స్ లేస్ అంటే ఇదైతే కొంచెం శారీలో వచ్చిన కలర్కి దగ్గరగా ఉంటుందని. హ్యాండ్స్కి కూడా సేమ్ యాజ్ యూజువల్గా కాంతా వర్క్ ఒక లైన్ అంతా బీడ్ పెట్టకుండా ఒక లైన్లో అక్కడక్కడ బీడ్స్ పెట్టి అలా చేశాను అనమాట. హై అండ్ లో డిజైన్లో, అంటే ఓన్లీ స్ట్రైప్స్గా కాకుండా ఒకటి పొడవుగా, ఒకటి కొంచెం హైట్ తక్కువతో, ఒకటి ఫుల్ పొడవుగా, ఒకటి హైట్ తక్కువతో అలా చేశాను అనమాట. హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్కి. ప్రతి హ్యాండ్కి అండ్ నెక్కి, ఫ్రంట్ నెక్కి బీడ్స్ లేస్ అనేది వేసాను. బీడ్స్ లేస్ కూడా మిషన్ పైన స్టిచ్ చేశాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బ్యాక్ స్క్వేర్ నెక్ అనమాట. స్క్వేర్ నెక్ ఫినిషింగ్ కూడా బాగా నీట్గా వచ్చింది. అంటే టాసిల్స్ పెట్టాను, ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం పిగిలిపోయేట్టుగా ఉందనమాట. అందుకని రెడీమేడ్ థ్రెడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి కలంకారీ రా సిల్క్ అనమాట. క్లాత్ తీసుకుని ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఎలా ఉందనేది షేర్ చేసుకోండి నాతో. ఇదంతా పీకాక్ డిజైన్ ఇక్కత్ ప్రింట్స్ టైప్లో వచ్చింది మోడల్. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ అనమాట. ఫ్రంట్ అంతా బ్యాక్ మొత్తం పైపింగ్ అనమాట. ఎక్కువ బ్లూ కలర్తో హైలైట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను బ్లూ కలర్ పైపింగ్ యూస్ చేశాను. హ్యాండ్స్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ వేర్ చేయడానికి 24 hours. టాసిల్స్ వచ్చేటప్పటికి కొంచెం హైలైట్ చేద్దామని చెప్పి ఏదైతే పైపింగ్ వేసానో ఆ క్లాత్తోని ఇలా ప్రిల్స్ టైప్లో పెట్టాను అనమాట. లుక్ అయితే చాలా బాగుంది. ఆ శారీలో వచ్చిన మనకి బ్లౌజ్ పీస్లో వచ్చిన కలర్ టాసిల్స్కి యూస్ చేసే థ్రెడ్ని రెడీమేడ్దే యూస్ చేశాను అనమాట. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.